గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వస్తి చతుర్దశ భువనేక సాంద్ర మహేంద్ర. స్వస్తి స్వస్తి అమరలోక భూపాల ఆశ్రిత కరుణాల వాల. స్వస్తి స్వస్తి. స్వాగతం మహర్షులకు సుస్వాగతం. ఆసనాలను అలంకరించండి. తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయరు. అమరేంద్ర, జగత్ కళ్యాణం కోసం సప్త మహర్షులను సత్రయాగం చేయ సంకల్పించాం. మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం. ధన్యులం. దక్ష ప్రజాపతి, రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం. ప్రజాపతులలో శ్రేష్ఠుడు, వేదాంగ జ్ఞానం. తాపసోత్తములారా, యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతములు. అదియునుగాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను. కానీ ఒక్క నిబంధన. ఏమది? ముక్కంటి నాకు బద్ధ విరోధి. అతని యజ్ఞమును కూర్చులతో నే రాజాను. స్వామి, ఇదేమి నిబంధన? అవును దేవి, ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు. అతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్మందువా? అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే? కాదు స్వామి, నేను కోరినది సామరస్యమే. మహర్షులు చేసడి యాగములో మామకు అల్లునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకొనగలవని ఆశిస్తున్నాను. అవును దక్ష ప్రజాపతి, మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానేరదు. ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ. అవును స్వామి, అల్లునితో వైరం హృదయశల్యం వంటి. కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను. దేవి, నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా? కాని ఆమె మోమయను చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను. సరే భృగు మహర్షి, నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచ్చో నాకు అభ్యంతరం లేదు. అందులకే కదా ఈ ప్రయత్నమంతయు దక్ష ప్రజాపతి. సరే, మీ ఇష్టానుసారమే కానివ్వండి. దేవదేవ, దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం. దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు. తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన. తప్పక వచ్చేదరు. సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా. మహర్షులారా, మీరు చేయు ఈ యాగములు మామాలులకు సామరస్యం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే సర్వ ప్రయత్నములు చేయుచున్నాము తల్లి. అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది. చంద్రశేఖర, ఇంక సెలవు. దేవి, అనిర్వచనీయమైన ఆనందమేదో నీ మోమున తాండవమాడుచున్నదే. అవును స్వామి, సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా. ఎంతటి అల్ప సంతోషివి దేవి. ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా. కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి? ప్రభు, భృగు మహర్షి, తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర. దక్ష ప్రజాపతి, స్వాగతం, సుస్వాగతం. భృగు మహర్షి, సామరస్యమునకేనా నన్ను ఆహ్వానించినది? అవును, అదే మా అందరి ఆశయం. అసంభవం. మీ ఆశయము నెరవేరట అసంభవం. నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది. దక్ష ప్రజాపతి, దక్ష ప్రజాపతి, మా వల్ల అపరాధం ఏదైనా జరిగింది చెప్పండి, సరిదిద్దుకుంటాం. సహింపురాని అపరాధమే జరిగినది. నేను వచ్చుతోడని అందరూ నిలువబడి మర్యాద చేయవలేను కదా. జరిగినది అట్లు. నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదని నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడను కాదు. మీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు. పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యము కాదని నేను ఎరుగనా. కానీ అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారం కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకడిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి,
నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు. ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంధు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభామర్యాద తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీవు అధికుడు అన్నమాట. కాదా? ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మవిష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేరుదు లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారని. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశే ఎంత? బూడిద పూసుకొని పుర్రె చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతు. శంకరుడు నీకు పూజనీయుడు కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడని ఇతర పూజనీయుడు ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను అర్థించి పూజించిన వాడవే. అవును, నేను పూజించుట చేతనే నీకు ఈ ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోతేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటుంది? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించున్నది అసభ్యతయా? ఈ మహా శ్మశానవాసి వచించున్నది సభ్యతయా? ఈ అహంకార మదోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు హవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించున్నది యథార్థం. శంకర, అర్హత లేని వాడు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వభక్తుడమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సహించితిని. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరళ కంఠ, నీ శుష్క ప్రగల్భాలకు బెదరవాడు కాడి దక్షుడు. శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవహీనుడవు, కర్మరహితుడైన నీకు నేటి నుండి యాగంలో హవిర్భాగంలో లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష! దక్ష, మూర్ఖుడ, పాపచిత్త కనుడా, దైవాన్ని దూషితు శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షీభూతుడు, సర్వపాపకరుడా సర్వేశుడే. శ్రీ విరూపచ్చుల్టిట్టిన నీ శిరస్సు సవన జలార్పితం వయ్యడి. ఒరి నందికేశ, పశువా నన్ను శకుంతువా, ప్రమథని ప్రాబల్యమే పాటిరా, మశకం దెక్కడ దల్చి ఎక్కడ, సుధర్మాచారశీలుండనై యశమార్జించిన వాడ, నంతగడగా అత్యల్పమౌ నీతరంబా, శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు. ఒరే దుర్మదాంత దక్ష! నందీశ్వర, శాంతి పద. మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవట భావ్యం కాదు. భృగు, అపవిత్రుడు ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరానిది. ఇటుపై నీటి అత్యాచారం అనొచ్చితివేని మేము సహింపము. దక్ష, శివద్వేషి చెంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పరాభిమానులు. వీరు వెడలిపోయేంత మాత్రం సమరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి. ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానను కాని లోకోపద్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదానం. ఆత్మవిశ్వాసం లేని భీరువులు, మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదేతం.